హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుందండి. పొరలు పొరలుగా, జ్యూసీ జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి గోధుమ పిండితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీంట్లోకి చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. కొంచెం తక్కువ వాటరే పడుతుంది, ఎక్కువ వాటర్ అయితే ఏమీ పట్టదు. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని అయితే చూసేద్దామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల అలాగా నూనెని అయితే వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యినైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు రెండు కలిసేలాగా ఇలాగా మిక్చర్ లాగా రెడీ చేసుకోవాలి. చేసుకొని దాన్ని పక్కన పెట్టేసిన వెంటనే ఈ చపాతీ ముద్ద ఉంది కదండి, ఇందాక కలిపింది, ఇలాగా పెద్ద సైజులో నేనైతే ఒక 4 బాల్స్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎలా అయితే చపాతీ చేసుకుంటామో అలానే చేసుకోవాలండి. కాకపోతే కొంచెం పల్చగా అయితే ఒత్తుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం పొడి పిండిని వేసుకుంటూ రెగ్యులర్గా చేసుకునే చపాతీలానే కొంచెం పల్చగా అయితే ఒత్తేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని ఒత్తేసుకున్నాను. ఒత్తుకున్న తర్వాత ముందుగా మనం గోధుమ పిండి నూనె కలిపిన మిక్చర్ పక్కన పెట్టాం కదండి, దాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా చేత్తో కానీ లేదంటుకుంటే ఆయిల్ బ్రష్తో కానీ ఈ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక చపాతీ వేసి మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఇందాక మిక్స్ చేసినటువంటి గోధుమ పిండి మిక్చర్ని ఇంకాస్త వేసుకొని ఇదే ప్రాసెస్లో మొత్తం మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకుంటామో అన్నిటినీ పెట్టేసుకొని ఇలాగా రౌండ్గా అయితే మనం చేసుకోవాలి. ఇలాగా రోల్లా చేసుకొని చేత్తో 1-2 సార్లు ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా 2-3 సార్లు మనం చేత్తో రోల్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్కి ఒకసారి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఈ చివరి నుంచి కూడా ఒక్కసారి ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లోజ్ చేసుకోవటం వల్ల మనం మధ్యలో గోధుమ పిండి మిక్చర్ పెట్టి లేయర్స్ అయితే చేసాం కాబట్టి వీటిని మనం కట్ చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా మనకి లేయర్స్ అనేవి విడుచుకుని అందంగా వస్తాయండి. ఇప్పుడు ఇలాగా దీన్ని కొంచెం మందంగా అయితే చపాతీలా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకొని 4 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. నేను 4 సైడ్స్ కట్ చేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి, అందుకోసమే ఆ క్లిప్పింగ్ అయితే చూపించలేకపోయాను. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగా బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. చూడండి, మంచిగా కొంచెం పెద్దగానే బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోండి. కాస్త మందంగా అయితే ఉండేటట్టు చూడండి. ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి, కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్నైతే పడతాయి అనుకుంటున్నారో అన్నిటిని వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే కాసేపు అయితే ఫ్రై చేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి కొంచెం అవన్నీ కూడా పైకి తేలిన తర్వాత అప్పుడు మనం గరిటె పెట్టి ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి. ఒక సైడ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే బయటకు తీసేసుకోవాలండి ఆయిల్లో నుంచి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా మంచి మంచి స్వీట్ రెసిపీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీకు టైం కుదిరినట్టయితే ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ తీసి పక్కన పెట్టేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందాక ఈ కప్పుతో మనం గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ వరకు పంచదార తీసుకున్నాను. పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకున్నాను.
వాటర్ వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలండి. పంచదార మొత్తం కరిగి ఇలా ఒక మరుగు మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. యాలకుల పొడి వేసుకొని 1-2 నిమిషాలైతే దీన్ని మరగనిచ్చాలండి. మరిగిన తర్వాత మనకి లైట్‌గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది. జస్ట్ జిగురుగా తగులుతూ తీగ ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి గోధుమ పిండివి ఉన్నాయి కదండీ! వాటన్నిటిని కూడా ఈ షుగర్ సిరప్‌లో అయితే వేసుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకున్నట్టయితే చాలా బాగుంటాయండి. పొరలు పొరలుగా జ్యూసీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పెద్దగా టైం కూడా ఉండదు. ఒకవేళ మీకు షుగర్తో ఇష్టం లేదు అనుకుంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్